మహాభారతంలో కీచకుడి చావు ఎంత ఘోరంగా జరిగింది మీకు తెలుసా? తెలుసుకోవడానికి వెంటనే వీడియోని చూడండి. కీచకుడి గదిలోకి మద్యం తీసుకొని వెళ్ళమని చెప్తుంది విరాట దేశపు మహారాణి. ద్రౌపదికి ఏమాత్రం ఇష్టం ఉండదు. తను వెంటనే భీముడికి చెప్తుంది ఈ విషయం గురించి. పాండవులు అజ్ఞాతంలో జీవించినప్పటికీ వారు ఒకరినొకరిని కలుసుకోవడానికి వీలు లేదు. అలా చేస్తే వారు అజ్ఞాతంలో పట్టుబడిపోతారు అని ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ద్రౌపది వెంటనే భీముడిని కలుస్తుంది. కలిసిన భీముడికి ఒక మాట చెప్తుంది, నేను కీచకుడి దగ్గరికి వెళ్ళను, నువ్వేదైనా చెయ్యు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారత కథల కోసం, కృష్ణుడి మహిమల కోసం ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అయితే భీముడు ద్రౌపదికి ఒక మాట ఇస్తాడు, నేను చూస్తాను కీచకుడి సంగతి అని. అదే మాట ప్రకారం భీముడు కీచకుడి దగ్గరికి వెళ్తాడు. ద్రౌపది స్థానంలో భీముడు ఒకరిని చంపి 11 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు అతను ఒక సాధారణ వంటవాడిగా మాత్రమే ఉంటాడు. ఇప్పుడు కీచకుడిని చూసిన తనకి ఒక్కసారిగా కోపం ఆగదు. భీముడు ఆ రహస్య సమావేశంలో ద్రౌపది స్థానంలో వెళ్ళిన సమయంలో కీచకుడిని అతి దారుణంగా చంపేస్తాడు. తను చంపేసి అతి బలంగా కీచకుడి చేతులు మరియు కాళ్ళని శరీరంలో విరగొట్టి బిగిస్తాడు. కీచకుడు మరణించిన తర్వాత తన చావు గురించి ఎవరికీ తెలియదు. కానీ మెల్లిమెల్లిగా ఆ విషయం అన్ని దేశాల్లో పాకిన తర్వాత ద్రౌపదిని చూసి అందరూ భయపడతారు. ఎప్పుడైతే ఈ విషయం హస్తినాపురంలో పాకుతుందో ఆ విషయం విన్న దుర్యోధనుడు వెంటనే అడుగుతాడు ఎలా జరిగింది అని చెప్పేసి. కాళ్ళు ఇంకా చేతులు బలవంతంగా తిరిగి బిగించారు అని విన్న క్షణమే వెంటనే దుర్యోధనుడు అంటాడు, ఇది తప్పకుండా భీముడు ఒక పని, తను ఒక్కడే ఈ విధంగా చేయగలడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ ఇతిహాస కథలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీకు తోచిన ఒక మంచి మాట కమెంట్లో పెట్టండి.